శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 18/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్ష తదియ సోమవారం. ఈరోజు తది రాత్రి 10:04 వరకు తదియే ఉంది. మృగశిర నక్షత్రం రాత్రి 7:27 వరకు. వర్జం తెల్లవారుజాము 3:43 నుండి ఉదయం 5:17 వరకు. దుర్ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:22 నుండి 3:06 వరకు. 6:09 సూర్యోదయం, 6:20 సూర్యాస్తమయం. అమృత గడిల ఉదయం 10:50 నుండి 12:28 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 9 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు. ఉదయ శుభకాలం సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు. సాయంకాల శుభ సమయం సిద్ధియోగం రాత్రి 9:34 వని, ఉదయం 10:45 విష్టి, రాత్రి 10:04. ఈరోజు సంకష్టహర చతుర్థి, దీన్నే సంకటహర చతుర్థి అంటారు. అలా వ్రతం చేసుకోవడం చాలా విశేషం కార్తీక మాసంలో. పైగా 17వ రోజు కార్తీక మాసంలో ఈరోజు 17వ రోజు కాబట్టి ఇష్టమైన వస్తువులు ఏమన్నా ఉంటే అవి దానంగా ఇవ్వాలి. మన బాగా ప్రీతికరమైన బాగా ఆహార పదార్థాలు కానీ ఇష్టమైన ఇతరులకు ఉపయోగపడే వస్తువులు కానీ దానంగా ఇస్తే మంచిది. ఔషధాలు మందులు కొనివ్వడం, ఆయుర్వేదాలకు సంబంధించిన ఇంగ్లీష్ మందులు పేదవాళ్ళకి రోగులకి కొనివ్వడం, అలాగే దానం చేయడం, ధనదానం. అలాగే అశ్వినీ దేవతాయ నమః అనుకోవాలి. ఓం అశ్విన్యౌ వైద్యాయతే నమః స్వాహ, అశ్వినీ దేవతాయ స్వాహ, కార్తీక దామోదరాయ స్వాహ అని ఇక్కడ హోమం చేస్తే సర్వ వ్యాధి నివారణం, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పారు. దినారంభ చక్రాన్ని బట్టి ద్వాదశ రాశులకి ఈరోజు ఎలా ఉందంటే దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి అనుకూలం, సానుకూల వాతావరణం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండి మీ ద్వారా కుటుంబంలో ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం. వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సంఘంలో ఆహ్వానాలు, కొన్ని కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరిగే అవకాశం, వర్తమానాలు అందుకునే అవకాశం. మిథున రాశి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ప్రయాణాలు ఉంటే దూర ప్రయాణాలు, విందు వినోదాలు, దేవాలయ దర్శనాలు కూడా ఉండే అవకాశం. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనాలు చేయండి. పుణ్యక్షేత్ర దర్శనము, పుణ్యతీర్థ స్నానం వల్ల మీకు ఈరోజు మేలు కలిగే అవకాశం ఉంది. సింహరాశి వారికి అప్రయత్న ధనలాభం ఉంటుంది. కానీ ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా దుబారా ఖర్చులు, అనవసర ప్రయాణాలకి అవకాశం ఉంది. కన్యారాశి వారి చేతి వృత్తుల వారికి, స్వంత వ్యాపారస్తులకి, వృత్తి వ్యాపారస్తులకి, ఉద్యోగులకి కూడా మేలు కలిగే అవకాశం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు కానీ, కొత్త ఆహ్వానాలు కానీ, వీసాలు కానీ అందే అవకాశం ఉంది. తులారాశి వారికి కూడా రావలసిన బాకీలు వసూలు కావడం, రుణాలు ఏమన్నా ఉంటే తీర్చడం, అలాగే ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండే అవకాశం. వృశ్చిక రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టి అవకాశాలు ఉన్నాయి. ఔషధ సేవ జరిగే అవకాశం. ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఉంటే భగవద్ ఆరాధన, సూర్య నమస్కారాలు, అరుణపారాయణ చేయడం చాలా బాగుంటుంది. ధనస్సు రాశి వారికి ఈరోజు చాలా అనుకూల అదృష్టకాలంగా ఉంది. ధనయోగం ఉంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. గతంలో ఏమైనా బాకీలు ఏమైనా వసూలు చేసి ఉంటే అవన్నీ రుణాలు తీర్చే అవకాశం ఉంది. మకర రాశి వారికి బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుంభరాశి వారికి కూడా ఈ వారం వివాహం కానిటువంటి వాళ్ళకి ఈరోజు వివాహ సంబంధాలు రావడం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల రాక, ఇంట్లో కోలాహలం, ఆనందంగా కాలం గడిపే అవకాశం ఉంది. మీనరాశి వారికి చిరకాల మిత్రుల రాక, కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక శక్తి, భక్తి కలుగుతుంది. భగవద్ ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో ఈరోజు ఓం నివృత్తాత్మనే నమః. నివృత్తాత్మనే నమ. నిరంతరము జీవుల యొక్క సంసార చక్రమును త్రిప్పువాడు,
తాను మాత్రం సంసార బంధములకు అతీతముగా ఉండేటువంటి వాడు కనుక నివృత్తాత్మ అని పరమాత్మ కొనియాడబడ్డాడు. పై రెండు నామాల యొక్క సారాంశం ఆవర్తన ప్లస్ నివృత్తాత్మన అనే నామాలకు సారాంశం అదే. మానవుల కర్మఫలాసక్తులై విషయభోగ పరులై ఉన్నందువలన జనన మరణాది క్లేశ పరంపరంగా వాళ్ళు పొందుచున్న కర్మఫలాల సుఖదుఖాలు అనుభవించుచున్నారు. అట్లుగాక నిష్కామ కర్మ అనుష్ఠానములకు విషయ భోగాల నుండి నివృత్తిగా చెందినవారైనచో భగవత్ ప్రసాదము పొందగలుగుతారని ఈ యొక్క నివృత్తాత్మనే నమః అని తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి కర్మలు నేనే చేస్తున్నాననే భావన లేకుండా కర్మఫలాల పరమాత్మకి సమర్పించేటువంటి వాడు ఇది నాదేమీ లేదు, నేనేం చేయట్లేదు, చేసేవాడు చేయించేవాడు వాడే అని ఆ పనిని ఆ ఫలితాన్ని పరమాత్మ సమర్పిస్తే వాడిని సద్గతిని కలగజేసేటువంటి వాడు నివృత్తాత్మన భగవత్ ప్రసాదాన్ని ప్రాప్తినిచ్చేటువంటి వాడు పరమాత్మ అని ఆ నామానికి అర్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.